హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మనం గోధుమ పిండితో కుక్కీస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నానండి. చాలామంది సబ్స్క్రైబర్స్ పిల్లలకు పెట్టడానికని వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూజ్ చేయకుండా చేయమని అడిగారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. పిల్లలకి హ్యాపీగా పెట్టవచ్చు, చాలా బాగుంటాయి, ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అయితే దీనికోసం నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా తీసుకోండి. 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను, 1/2 కప్పు పంచదార తీసుకొని పౌడర్ చేసుకుంటే మీకు ఇలా 3/4 కప్పులా కనిపిస్తుంది. ఈ కొలతలతో తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న నెయ్యి అనేది తీసుకోవాలి. 1/4 కప్పు తీసుకున్నానండి. దీనిలో మనం షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని విస్కర్తో కానీ స్పూన్తో కానీ చాలా ఎక్కువసేపు కలుపుకోవాలండి. ఇలాగా 5 నుంచి 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఇలా కలపడానికి. మనం ఎంత బాగా కలుపుతామో మనకి బిస్కెట్లు అనేవి అంత బాగా వస్తాయి. ఇలా కలపడం వల్ల మనకి కొంచెం క్రీమీగా స్మూత్గా వస్తుందండి. మీకే తెలుస్తుంది వీడియోలో చూస్తూ ఉంటే. చాలా స్మూత్గా ఉంటుంది. మీకు దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా ఈజీగా 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఈ విధంగా రావాలి. అదే బేకింగ్ పౌడర్ వేసారనుకోండి, ఇంతసేపు మీరు కలపన అవసరం లేదండి. ఇందులో బేకింగ్ పౌడర్, వంట సోడా ఏమీ యూజ్ చేయలేదు కదా, దానికోసమని ఎక్కువసేపు కలిపాను. ఇలా కలిపిన తర్వాత 2 కప్స్ గోధుమ పిండి వేసుకున్నాను. తర్వాత మనం స్వీట్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ వేస్తాం కదండి, బిస్కెట్లో కూడా చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ పంచదార పొడి, నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత తక్కువ పాలు వేసుకొని మనకి పిండి ముద్దలా గట్టిగా అవ్వాలండి. తక్కువే పడితే పాలు అయితే 4 స్పూన్లు పడి ఉంటాయండి, అంతకుమించి ఎక్కువ పడవు. తక్కువ వేసుకొని మనం పిండి అనేది ముద్దలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నెయ్యి, పంచదార పొడి ఉంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. చాలా గట్టిగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, మీకు పాలు చూపిస్తున్నాను నాకు ఎన్ని పడ్డాయో. చాలా తక్కువ తీసుకొని గట్టిగా కలుపుకొని ఇలా మూత పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని ఇలా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోకపోయినా డైరెక్ట్గా స్టాండ్ కూడా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అంటే సాల్ట్ ఫ్రీక్వెంట్గా కేక్ బేక్ చేయడానికి యూజ్ చేస్తాను కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. ఇలా మూత పెట్టి 10 నిమిషాల పాటు వెయిట్ చేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసమని గాజు కలర్ మూత పెట్టానండి. మీరు కుక్కర్ విజిల్ కట్టర్ తీసి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక రెడీ చేసిన పిండి ముద్ద ఉంది కదా, దీన్ని ఒక కవర్ లాంటిది తీసుకోండి, లేకపోతే బటర్ పేపర్ ఉన్నా తీసుకోండి. ఎందుకంటే మనకి ఆ పిండి ముద్ద అనేది చాలా గట్టిగా ఉంటుంది. స్మూత్గా సమానంగా ఒకే లెవెల్లో రావడానికి కవర్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి చిన్న ముద్దలు తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి చేత్తో బాగా కలపండి, అప్పుడు పగులు రాకుండా వస్తుంది. ఇప్పుడు కవర్ అనేది ఇలా క్లోజ్ చేసి మనం చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. మీరు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒత్తుకోవాలి. మందం అనేది 1/2 ఇంచు ఉంటే సరిపోతుందండి, ఎక్కువ మందం అవసరం లేదు. పిండి మీకు వీడియో క్లిప్లో చూపించాను కదండి, ఆ విధంగానే కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్తో కట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు అండి. షేప్ అనేది మన ఇష్టం. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నానండి, అక్కడ నెయ్యి తీసుకున్నాను కదండి, నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, నేను ఆ మందంలో తీసుకున్నాను, ఒక్కొక్కటి ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మన చేత్తో కలుపుకొని వీటిని కూడా బిస్కెట్ల కింద రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో ముద్దను కూడా తీసుకొని ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నానండి. ప్రతిసారి మీరు చపాతీలా ఒత్తుకున్నప్పుడు ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మనకి పగులు రాకుండా బాగా వస్తాయండి. చూసారు కదా, ఇలా కలిపి మళ్ళీ కవరు క్లోజ్ చేసి అప్పుడు చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోండి. డైరెక్ట్గా కూడా ఒత్తేవచ్చు కానీ ఎక్కువ పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు కవర్ తీసి మనకి షేప్ అనేది ఆ బౌల్తో కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. ఫోక్ స్పూన్తో ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకోకపోయినా పర్లేదు, చూడడానికి బాగుంటుందని నేను పెట్టాను. మన ఇష్టం, ఎన్ని డిజైన్స్ అన్నా చేసుకోవచ్చు. ఇలా చేశాను కదా, దీని మీద డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి.
ఇది మాత్రం ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ అనేవి. సో ఇలా బిస్కెట్లు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఇలా అల్యూమినియం ప్లేట్ పెట్టుకోవాలండి. కుక్కర్ కన్నా కొంచెం సైజ్ చిన్నది చూసి పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. దానిలో మనం తయారు చేసుకున్న బిస్కెట్లు అనేవి 1 by 1 కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. మీరు బేకింగ్ పౌడర్ కానీ వేసి బిస్కెట్లు చేశారనుకోండి, కొంచెం బిస్కెట్కి గ్యాప్ ఉంచాలి, కొంచెం ఉబ్బుతాయి కదండి. అందుకని మనకి ఇలా ఏమి యూజ్ చేయకుండా వేసాం కాబట్టి ఈ మాత్రం గ్యాప్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి నాకైతే 15 minutesలో వచ్చేసాయండి బిస్కెట్లు. మనకు చూస్తూ ఉంటే అడుగుని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మూత తీసి కొద్దిగా చల్లారిన తర్వాత అనేది మనం ప్లేట్ తీసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, తెలుస్తుంది మీకు. ఇలా వేడిగా ఉన్నప్పుడు పైన అయితే బిస్కెట్లు మెత్తగానే అనిపిస్తాయండి. చల్లారిన తర్వాత మనకి కరకరలాడుతూ బాగా వస్తాయి. చూసారు కదా, చాలా బాగా వస్తాయండి బిస్కెట్లు. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ తీసి ఇంకో ప్లేట్ ఉంటే రెడీగా ఇంకో ప్లేట్ కూడా స్టవ్ మీద మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత తీసుకుంటున్నాను. ప్లేట్ నుంచి ఈజీగానే వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ ప్లేట్లో మళ్ళీ రెడీ చేసినవి మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ కుక్కర్లో ఇంచుమించు రెండోసారి బాగా కుక్కర్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 10 to 12 minutesలో మనకి బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోతాయండి. ఎక్కువ టైం పట్టదు. ఇలా మూత పెట్టుకొని 10 minutesలో మనకి బిస్కెట్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా మూత పెట్టి 10 minutes తర్వాత మనకు చూడండి లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది. మూత తీసి ఇప్పుడు తీసేసుకుందాం. వీటిని కూడా చల్లారిన తర్వాతే తీయాలండి. చూసారు కదండి, బిస్కెట్లు చాలా బాగా వస్తాయి. ఇంటి దగ్గర ఈజీగా రెడీ చేసుకోవచ్చు. తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే ఎంతో ఈజీగా ఇంట్లో చేసి పెట్టచ్చు. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. చాలా మంత్స్ బేబీకి వంట సోడా యూజ్ చేయం కదా అని చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్లో నన్ను అడిగారండి. వాళ్ళందరి కోసం చేశాను. లాస్ట్లో కొద్దిగా ఉండిపోతే ఇలా చిన్న బాల్స్లా చేసి నేను ప్లేట్లో పెట్టానండి. అవి కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. చూడండి, చాలా బాగా వచ్చాయి బిస్కెట్స్. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.